హలో ఆల్ ఆఫ్ మై లవ్లీ వ్యూవర్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అందరికీ ఫస్ట్ నవ్వొస్తుంది కదా, అది సహజమే. కానీ నాకైతేను ఎంత పశు సంపద ఎంత గ్రేటో అనిపిస్తుంది. ఇలాగా మరి ఆయన అలా ఉపయోగించుకున్నారంటే మనకి పశు సంపద అన్నది పూర్వకాలం పశువుని సంపదనే అనేవారు. పశు సంపద అప్పట్లో పల్లెటూళ్ళల్లో ఉంటే కనుక బాగాను ఎన్ని ఆవులున్నాయి, ఎన్ని గేదెలున్నాయి, పొలాలు ఎకరాలతో పాటు అనమాట. అది పెద్ద సంపద కిందే లెక్క. మా నాన్నగారు స్వయంగా వ్యవసాయం చేశారనమాట. సొంతంగాను కౌలుకు కూడా ఇవ్వకుండాను. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని నేను అప్పుడు క్వశ్చన్స్ వేస్తారు కదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. నేను కాకపోతే మా వ్యవసాయదారుని కుమార్తెని నేను. కానీ మాకైతే అక్కడ దగ్గరలో ఏమీ లేవు. మాది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. కానీ మా పొలాలన్నీ నరసాపురం దగ్గరున్న మల్లవరం లంకలో ఉండేవి. అందుకని ఎప్పుడు అసలు పొలాలు చూడలేదు, వెళ్ళలేదు కూడా మేము. అప్పట్లో ఏమీ అలా తీసుకెళ్ళటం అది ఏమీ లేదు. అంతలాగా ఉండేదన్నమాట పొలాలు. గొప్ప రైతులు బాగా. మా నాన్నగారు ఒక్కళ్ళే 16 ఎకరాల పొలం, బంగారం పండే పొలం. అటువంటి కుటుంబం నేపథ్యం అన్నమాట మాది. సంక్రాంతికి బస్తాలు వచ్చేసేవి. ఇంతకీ పశు సంపద అంటే చెప్తున్నానమాట.